కాళేశ్వరం భయంతో కృష్ణాపై దుష్ప్రచారం, కాళేశ్వరం అవినీతిపై శ్వేతపత్రం నేపథ్యంలోనే బీఆర్ఎస్ కుట్ర, ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి, సాగర్ శ్రీశైలం కేఆర్ఎంకి అప్పగించలేదు, ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలి, లోక్సభ ఎన్నికలను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దు, అజాగ్రత్తగా ఉంటే మూల్యం చెల్లించుకుంటాం, అభ్యర్థులకు గెలుపు, సామాజిక న్యాయ ప్రాతిపదిక, ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ పార్టీలో చేరికలపై దృష్టి పెట్టాలి, దీప్ దాస్ మున్షా అంటూ ఒకరిని చూస్తాం. బీఆర్ఎస్ కు షా, కాంగ్రెస్ చెందిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక న్యూస్ ఏంటంటే నల్గొండలో సభలోపే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి, లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ 4 ముక్కలు 12-13 ఎంపీ స్థానాలు సాధిస్తాం మంత్రి కోమటిరెడ్డి అంటూ ఒకరిని చూస్తాం. సో కృష్ణా నదికి సంబంధించినటువంటి భయంతో ఈరోజు వీళ్ళు కృష్ణా అంటే కాళేశ్వరం ఏదైతే విచారణ జరుగుతుందో దానిలో అనేకమైనటువంటి అక్రమాలు అన్యాయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే ఆ చర్చను డైవర్ట్ చేయడానికి కృష్ణాపై దుష్ప్రచారం అంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. అయితే ఇది విషయం ఏంటంటే ఇది ఒక చర్చ చాలా పెద్ద ఎత్తున డైవర్ట్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ కలిపి చర్చ డైవర్ట్ చేస్తూ ఉన్నారు. కృష్ణా నది గతంలో ఎప్పటి నుంచో కూడా కృష్ణా నది జల వివాదాలు మహారాష్ట్ర మనము కర్ణాటక మధ్య చాలా పెద్ద ఎత్తున వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ 3 రాష్ట్రాల మధ్య జరిగినటువంటి అనేకమైనటువంటి ఒప్పందాలు కావచ్చు, అనేకమైనటువంటి జరిగిన విషయాలు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఇటు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ మధ్య ఈ కృష్ణా జలాల వ్యవహారం ఏదైతుందో ఇది చాలా పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగుతున్న విషయం కూడా గమనించాలి. దీనికి సంబంధించి ఒక్కసారి మీకు చూపించేయడం ప్రయత్నం చేస్తే ఎట్టకేలకు ట్రిబ్యునల్, ఇది కేసీఆర్ గతంలో ట్రిబ్యునల్ గురించి ఏం చెప్పిండో ఒక్కసారి మీకు చూపించేయడం ప్రయత్నం చేస్తారు. దీని మీద వాస్తవంగా ఇది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళు అందరూ కూడా ఈరోజు ప్రజలను మోసం చేస్తున్నట్టే. ఇది ఎవరి స్వార్థం కోసం వాళ్ళు వాడుకుంటున్నారు ఈ కృష్ణానది జలాల వివాదాన్ని. నిజంగా కూడా ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కేసీఆర్ కూడా ఇందులో పెద్ద పాత్రుడే. వాస్తవం చెప్పాలంటే గతంలో చూడండి పాలమూరులో నిండుతున్న అంజనగిరి సాగర్ అంటూ ఎప్పటి అక్టోబర్లో వచ్చినటువంటి దాన్ని ఒకసారి చూద్దాం. సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల పునః పంపిణీకి అంగీకారం, కృష్ణా జలాల పునః పంపిణీకి అంగీకారం. ట్రిబ్యునల్ 2పై టీఓఆర్ జారీకి కేంద్ర కేబినెట్ నిర్ణయం. 9 ఏళ్లుగా వినతులు పెట్టిన మోడీ సర్కారు ఎన్నికల వేళ హడావుడిగా నిర్ణయం, ఓట్ల కోసం కాలమంటూ ఒకరిని చూస్తాను. కృష్ణా జలాల సాధన కోసం 10 ఏళ్లుగా తెలంగాణ చేసిన పోరాటం ఫలించింది. ఎట్టకేలకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు తెలంగాణ పసుపోటు గిరిజన యూనివర్సిటీ అంటూ చెప్పడం జరిగింది. లక్ష్య సిద్ధి ఆలస్యమైతే కావచ్చు కానీ మన పోరాటం ఖచ్చితంగా ఫలిస్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తరచూ చెప్పిన మాట ఇది. తెలంగాణ ఉద్యమంలో ఈ మాట అక్షరాల నిజమైంది. ఇప్పుడు కృష్ణా జలాల సాధన సమయంలో కూడా అదే నిజమైంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాలను అంతర్రాష్ట్రీయ జల వివాదాల చట్టంలో సెక్షన్ 3 ప్రకారం పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ 9 ఏళ్లుగా చేసిన అలుపరేని పోరాటం కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చింది. ఇంతకాలం అర్థం పర్థం లేని కొర్రీలతో జాప్యం చేసిన కేంద్రంలో బీజేపీ సర్కార్ తెలంగాణ ప్రభుత్వ పోరాటంతో చివరకు దిగిరాక తప్పలేదు అంటూ ఒకరిని చూస్తాం. సో గతంలో కేసీఆర్ వీళ్ళందరూ కూడా ఈ కృష్ణా జలాల వివాదానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించినటువంటి ఆ ట్రిబ్యునల్ ద్వారా ఏం చెప్తుందో అది వినాలని చెప్పేసి కూడా గతంలో కేసీఆర్ సర్కారు చెప్పడం జరిగింది. సో అంటే వాళ్ళు ఉన్నప్పుడేమో వాళ్ళు చేసినప్పుడేమో సంసారం, వీళ్ళు చేస్తేనే వ్యభిచారం అవుతా ఉంది. ఈరోజు ఓన్లీ కేవలం ఎందుకు పోతిరెడ్డి పాటు చుట్టే తిరుగుతూ ఉంది, ఎందుకు కేవలం కృష్ణా జలాలు మరి తెలంగాణకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ఒక్కసారి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 90 కిలోమీటర్ల మేర అతిపెద్ద స్ట్రెచ్ ఈరోజు తెలంగాణలో పారుతూ ఉంటుంది కానీ తెలంగాణకు మాత్రం ప్రయోజనాలు తక్కువ. గత 10 ఏళ్ళలో కేసీఆర్ చేసినటువంటి పోరాట ఫలితం చాలా శూన్యం. వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఏంది అంటే కృష్ణానది జలాలను ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పి పోతిరెడ్డి పాటుతోటి ఈరోజు రాయలసీమకు నీళ్లు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు రాయలసీమకి ఈరోజు కృష్ణానదికి సంబంధమే లేదు వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఒక మానవీయ కోణంలో ఈరోజు అప్పుడు రాయలసీమకు తాగునీళ్ళు ఇవ్వడానికి పోతిరెడ్డి పాటు ఏర్పాటు చేయడం జరిగిందనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి దీనిలో కేసీఆర్ను, రేవంత్ రెడ్డిని అంటే బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, బీజేపీని ముగ్గురిని కూడా ఈరోజు తెలంగాణ సమాజం ముందు దోషులుగా చూపాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. వీళ్ళు ముగ్గురు చేయడం వల్లనే ఈరోజు కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఈరోజు తెలంగాణకు అత్యధికంగా అన్యాయం జరుగుతూ ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ పోతిరెడ్డి పాడు విషయంలో జరిగినటువంటి అన్యాయం ఏదైతుందో అది మళ్ళా ఇప్పుడు ప్రస్తుతం మళ్ళా గత 10 సంవత్సరాల నుంచి
నిర్లక్ష్యం వల్ల మళ్ళీ కొనసాగుతూ వస్తూ ఉంది. కృష్ణా బోర్డు మరి పరిధిలోకి ఈరోజు ఇవన్నీ డ్యాములు వెళ్ళడం కూడా ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. దీన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవం చెప్పాలంటే. కానీ దీన్ని ఏదో ఫైట్ చేస్తున్నాం, ప్రజల కోసం చేస్తుందని చెప్పేసి ఈ 3 పార్టీలు డ్రామాలు ఆడుతూ ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో దీన్ని రాజకీయంగా వాడుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది తప్ప ప్రజల కోణంలో ఆలోచించేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేనైతే భావిస్తూ ఉన్నాను మిత్రులారా.